అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీలో కోల్డ్ వార్ కొనసాగుతుంది. పదవులు రాలేదని, సీట్లు దక్కలేదని గత కొంతకాలంగా కర్నూలులో మాత్రం ఈ నాయకుల మధ్య అనిశ్చితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకోసమని కోల్డ్ వార్ పదవి రాలేదని అలిగారని, ప్రచారానికి వెళ్ళడం లేదని ఈ విమర్శలు ఇదంతా ప్రచారం జరుగుతుంది, మీరేమంటారు? అలాగనికి ఇదేమైనా అత్తగారి ఉందా, లేదంటే పిల్లనిచ్చిన మామగారు ఉండారా? ఇంత 45 డిగ్రీల సెన్సెస్లో బయట అంటే కోల్డ్ ఆడింది, వారు ఎక్కడండి? ఇక్కడ కోల్డ్ లేదు, వారు లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాము. మా కార్యకర్తలు అయితే కొంత బాధపడిన వాట వాస్తవం. ఏదైతే అన్నకు పదవి ఎక్స్పెక్ట్ చేసినాం, రాలేదు అని. నాకు ఈరోజు నేను ఒక ఎమ్మెల్సీ పదవిని 5 సంవత్సరాలు పదవీ కాలంగా ఉండంగా కూడా వదిలిపెట్టి పార్టీలోకి వచ్చి పనిచేసినాను. అటువంటి వాడిని ఏదో పదవి రాలేదని దూరంగా ఉండేదని కాదు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు పార్టీ ప్రెసిడెంట్ అంటే నేను ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసేటువంటి వ్యక్తికి ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అది 5 తాలూకాలకు ఉండేది, అది పెద్ద పోస్ట్ అని, అది రాలేదని నేను అలిగింట్లో కూర్చుండే అవసరం ఉందా? అంత లేదు. ఏదైతే మేము పార్టీకి పనిచేయడానికి కమిటెడ్గా ఉన్నామో, ఇంతియాజ్ గారిని గెలిపిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఈరోజు పదవులు అనేది మన దగ్గరికి నడుచుకుంటూ రావాలి. పదవుల కోసం దాని వెంట పడే అలవాటు ఎస్వి కుటుంబానికి ఎప్పుడూ లేదు. ఎన్నోసార్లు పదవులు త్యాగాలు చేసినాము, రాజీనామాలు చేసినాము, పెద్ద పెద్ద వాళ్ళతో ఫైట్ చేసినాము. ముఖ్యమంత్రితో కూడా డైరెక్ట్ ఫైట్ చేసినటువంటి పొలిటికల్ హిస్టరీ ఉండేటువంటి ఫ్యామిలీ. ఇటువంటి చిన్న చిన్న విషయాలు కలిగి ఇంట్లో కూర్చొని ఉండేటువంటి అలవాట్లేదు. మా క్యాడర్ కావచ్చు, మేము కావచ్చు, కమిటెడ్గా అంటాను తప్ప రెండో ఆలోచన ఉండదు. అంటే అన్ని వర్గాలను కలిపి, అంటే అటు హఫీజ్ వర్గం కానీ, ఇటు మీ వర్గం కానీ, లేకపోతే స్థానికంగా ఇప్పుడు మేయర్ పదవి ఖాళీ కాబోతుంది, ఆ పదవిలో ఒక కార్పొరేట్ని కూర్చోబెట్టబోతున్నారనే నేపథ్యంలో మీకు జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తారు. హఫీజ్ ఖాన్కి రాజ్యసభ ప్రకటించారు. ఇది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదీ లేదు ఎస్వి మోహన్ రెడ్డికి, అందుకే బయట కూడా రానటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఒక జిల్లా ప్రెసిడెంట్ ఇస్తానని ఎవరు చెప్పినారు? నేను చెప్పినాను ఎప్పుడన్నా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇస్తాడు, నేను అడిగినానని? అది మీ పత్రికల వాళ్ళే దాన్ని క్రియేట్ చేసినారు తప్ప మీరే రాసుకుంటూ పోయినారు, అంతే తప్ప నేను ఎక్కడ మీకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీడియా రాసుకుంటూ పోయిందో చెప్పుకుంటూ పోయినటువంటి అంశం కాదు, మీ కార్యకర్తల ద్వారా, వైసీపీ నాయకుల ద్వారా వచ్చిన ఒక సమాచారం. మా కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేసినారు, రామయ్య గారిని ఎంపీకి పంపించినారు కాబట్టి అన్ని తాలూకాలలో ప్రభావితం చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అన్ని తాలూకాలో అవన్నీ పార్లమెంట్కి 3 సార్లు పోటీ చేసినారు కాబట్టి 7 తాలూకాలలో కూడా ఆ పరిచయాలు ఉన్నాయి. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అన్నకి ఇస్తారని అది ఎక్స్పెక్ట్ చేసినారు. సరే, క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది ఒకటి ఉంది. కురువలకు ఆ పక్క ఎంపీ సీట్ ఇచ్చినారు, ఇటు పక్క నుంచి కురువ కమ్యూనిటీకి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అనేటువంటి నేపథ్యంలో పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినారు తప్ప ఇక్కడ ఈక్వేషన్స్ ముఖ్యంగానే రేపు ఎన్నికలు ఉన్నాయి సమీపంలో, గెలుపుకు ఏమేమి వ్యూహాలు రచించాలో దాని మీద ముందరిపోతున్నారు. ఈ ఉండేది 40 రోజులు, హార్డ్లీగా 30 డేస్. దాని తర్వాత రాజకీయ సమీకరణలు మారుతాయి. ఇంకా ఇంతకంటే పెద్ద పోస్టులు ఉన్నాయి, ఆ పెద్ద పోస్టులే మన దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి. ఇదేం పెద్ద పోస్ట్ కాదు. వచ్చేటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? కూటమి అభ్యర్థులను 2 సార్లు ఎదుర్కొన్నాము, 3వ సారి పెద్ద లెక్కలోకి కాదు. మా వ్యూహాలు మాకుంటాయి. 2 సార్లు ఎట్లా ఎదుర్కొన్నామో ఈసారి ఇంకా సునాయాసంగా ఎదుర్కొంటామనే నమ్మకం ఉంది. పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదు, పదవులు రాలేదని అలిగి ఇంట్లో కూర్చునేటువంటి తత్వం కాదు ఎస్పీ ఫ్యామిలీది. కావాలంటే పదవులు త్యాగాలు చేసినటువంటి చరిత్ర మాకుంది. అయితే ఈ నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించేందుకు మాత్రం కష్టపడి పనిచేస్తాం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ 3వసారి హ్యాట్రిక్గా జెండా ఎగరేస్తామంటున్నారు ఎస్వి మోహన్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.